పెట్టుకుంటున్న ఈ కరీంనగర్ గాయత్రి వాటర్ ప్లాంట్ ఇప్పుడు సోలార్ సిస్టమ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. కరీంనగర్ లో రైతు బజార్ దగ్గర ఉన్న గాయత్రి వాటర్ ప్లాంట్ కి మేము 5 కిలోవాట్ సింగిల్ ఫేస్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశాము. ముందు కస్టమర్ కి ఎవ్రీ మంత్ అరౌండ్ 5000 కరెంట్ బిల్ వచ్చేది. ఎస్పెషల్లీ సమ్మర్ లో వాటర్ యూసేజ్ ఎక్కువ కాబట్టి బిల్ కొంచెం పెరుగుతుంది. అప్పుడు కరెంట్ బిల్ తగ్గించుకోవాలని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మేము ముందుగా సైట్ విజిట్ చేసి ఫీజిబిలిటీ చెక్ చేసాము. రూఫ్ డైరెక్షన్, షాడో అనాలిసిస్, లోడ్ రిక్వైర్మెంట్ అన్ని చెక్ చేసి ఈ వాటర్ ప్లాంట్ కి 5 కిలోవాట్ సిస్టమ్ కరెక్ట్ అని రికమెండ్ చేశాము. ఇక్కడ మేము ఇన్స్టాల్ చేసినవి 590 to 700 వాట్స్ ఎన్ టైప్ టాప్ కాన్ బైఫేషియల్ నాన్ డీసీఆర్ సోలార్ మాడ్యూల్స్. చాలా మందికి డౌట్ ఉంటుంది సబ్సిడీ ఎందుకు రాదు అని. వాటర్ ప్లాంట్ కమర్షియల్ కనెక్షన్ కాబట్టి సబ్సిడీ రాదు. సబ్సిడీ కావాలి అని అంటే డీసీఆర్ ప్యానల్స్ తో ఇంటికి సోలార్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. స్ట్రక్చర్ విషయానికి వస్తే 7 to 8 ఫీట్స్ హైట్ హాట్ డిప్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఇన్స్టాల్ చేసాము లాంగ్ లైఫ్ కోసం. అలాగే 5 కిలోవాట్ సింగిల్ ఫేస్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ విత్ 10 years వారంటీ, 6.5 కిలోవాట్స్ ఏసీడీబీ అండ్ డీసీడీబీ బాక్సెస్, లైటనింగ్ అరెస్టర్ మౌంటింగ్, 3 సెపరేట్ అర్థింగ్స్, కంప్లీట్ కేబులింగ్, పైపింగ్, వైరింగ్ అన్ని నీట్ గా సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసాము. సోలార్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక వెంటనే నెట్ మీటర్ డాక్యుమెంటేషన్ కూడా ప్రాసెస్ చేసాము. సో జనరేషన్ స్టార్ట్ అయ్యాక డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ బిల్ రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ యావరేజ్ గా మంత్లీ 900 యూనిట్స్ ని జనరేట్ చేస్తుంది. అంటే వాటర్ ప్లాంట్ కి కరెంట్ బిల్ ఆల్మోస్ట్ జీరో అవుతుంది. సో ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మీ వాటర్ ప్లాంట్ కి కానీ ఇంటికి కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మా ద్వారా సోలార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయించుకోవాలి అని